వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతోనే కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 175 స్థానాలకు పోటీ చేస్తామన్న జనసేనాని ఈ విషయంలో కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకోవడంతోనే పవన్ కళ్యాణ్ను పొత్తుకు ఆహ్వానించారని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. కేంద్రంపై పోరాటంలో తమతో కలిసి రావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు పవన్ ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేసిన నిజ నిర్ధారణ కమిటీలో రాష్ట్రానికి 70,000 కోట్లు రావాలని తేల్చారన్న చంద్రబాబు, కేంద్రంపై పోరాటానికి పవన్ కూడా తమతో కలిసి రావాలి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తామని, మరే పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. యువత, మహిళలకు అవకాశం కల్పిస్తామన్న ఆయన అధికార ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం తాము పనిచేస్తున్నామని, అనుభవజ్ఞులైన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు పవన్ వీడియో కూడా విడుదల చేశారు. 175 స్థానాల్లో ఎక్కువ శాతం మంది యువతకే మేము కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలకు కానీ కొత్త యువతకు కానీ ఎక్కువ శాతం కొత్త తరం రావాలి బయటికి, చట్టసభలో అడుగు పెట్టాలి. దీంట్లో భాగంగా మేము వ్యూహం రచిస్తున్నాం. దీంట్లో అధికార పక్షం కానీ ప్రతిపక్షం, జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జనసేన మేము మాట్లాడేసాం, మేము వాళ్ళకి స్థానాలు ఇచ్చేసామని చెప్పి పెట్టే ఈ ప్రచారాలను దయచేసి ఎవరు నమ్మద్దు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకే చంద్రబాబు కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథి అన్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పవన్ కళ్యాణ్ ను పొత్తు కోసం ఆహ్వానిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన బాబు ఇప్పుడు ఆయనతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.